హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం సంబంధించి ఉద్యోగులకు మరియు పెన్షనర్లకు 2 శుభవార్తలండి. అవేంటంటే సీఎస్ వద్ద ఉన్నటువంటి ఫైల్‌కు ముఖ్యమంత్రి ఆమోదం అనైతే అప్డేట్ రావడం జరిగింది. సో, మరి దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాము. వీడియో అయితే ఎక్కడే కానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. అప్పుడు ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకైతే లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ మరియు పెన్షనర్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానెల్ చూస్తున్నవారు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే మన ఛానెల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీ వరకు రీచ్ అవుతుంది. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకైతే వెళ్ళిపోదాము. సో ఫ్రెండ్స్, ఇక విషయానికి వచ్చినట్లయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా వివిధ ప్రభుత్వ శాఖల్లో, విభాగాల్లో పనిచేస్తూ ఉన్నటువంటి వేలాది మంది ఉద్యోగులకు రాష్ట్ర ప్రభుత్వం ఒక అద్భుతమైనటువంటి తీపి కబురును అయితే అందించడం జరిగిందనమాట. సో, ముఖ్యంగా ఎన్నో ఏళ్లుగా పెండింగ్‌లో ఉన్నటువంటి తమ డిమాండ్‌ల పరిష్కారం కోసం వేచి చూస్తూ ఉన్నటువంటి ఉద్యోగుల పక్షాన నిలుస్తూ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఒక కీలకమైనటువంటి ఫైలు పైన సంతకం చేయడం ద్వారా వారికి పెద్ద ఊరటనైతే ఇచ్చారు. మరి ఈ మేరకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలోని వివిధ కార్పొరేషన్లు, సొసైటీలు, గురుకులాలు మరియు ప్రభుత్వ రంగ సంస్థలైనటువంటి పీఎస్‌యుస్‌లలో విధులు నిర్వర్తిస్తున్న ఉద్యోగులందరికీ ఈ యొక్క నిర్ణయం అనేది ఒక గొప్ప వరంగా అయితే మారింది. మరి రాష్ట్ర వ్యాప్తంగా సుమారుగా 15,000 మంది ఉద్యోగుల యొక్క పదవీ విరమణ వయస్సును ప్రస్తుతం ఉన్నటువంటి 60 ఏళ్ల నుంచి 62 ఏళ్లకు పెంచాలి అనేటటువంటి ప్రతిపాదనకు ముఖ్యమంత్రి గారు తన పూర్తి ఆమోదాన్నయితే తెలియజేశారు. మరి గతంలోనే ఈ అంశంపై కేబినెట్ సమావేశంలో ప్రాథమికంగా చర్చించి ఆమోదం తెలిపినప్పటికీ, దానికి సంబంధించినటువంటి విధి విధానాల రూపకల్పన కోసం ఫైలుపై ఆర్థిక శాఖకు పంపించడం అయితే జరిగింది. మరి ఆర్థిక శాఖ తన సమీక్షను పూర్తి చేసిన తర్వాత, ఈ యొక్క కీలక ఫైలు పైన ముఖ్యమంత్రి కార్యాలయానికి సీఎంఓకు చేరుకోగా, అక్కడ సీఎం చంద్రబాబు గారు తుది ఆమోద ముద్ర అయితే వేశారు. మరి ఈ యొక్క ప్రక్రియ పూర్తయిన తర్వాత ఈ ప్రతిపాదన మరోసారి అధికారికంగా అయితే జరగబోయే తదుపరి మంత్రివర్గ సమావేశం ముందుకైతే వెళ్ళనుందనమాట. అక్కడ లాంఛనంగా ఆమోదం పొందిన వెంటనే ఈ యొక్క పదవి విరమణ పెంపునకు సంబంధించిన అధికారిక ఉత్తర్వు అయినటువంటి జీవోను ప్రభుత్వం జారీ చేసేటటువంటి అవకాశం అయితే ఉంది. దీనివల్ల వేలాది మంది ఉద్యోగులు మరో 2 ఏళ్ల పాటుగా గౌరవప్రదంగా తమ విధుల్లో కొనసాగేలాగైతే అవకాశం అయితే లభిస్తుంది. మరోవైపు సిపిఎస్ కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్‌కి సంబంధించి కూడా ప్రభుత్వం ఒక చారిత్రాత్మక నిర్ణయం తీసుకుంది. సో, సిపిఎస్ విధానం అమల్లోకి రాకముందే ఉద్యోగ నియామకాల కోసం నోటిఫికేషన్‌లు విడుదల అయినప్పటికీ, కొన్ని అనివార్య సాంకేతిక కారణాల వల్ల లేదా కోర్టు కేసుల వల్ల ఆలస్యంగా అయితే విధుల్లో చేరిన ఉద్యోగులు ఎందరో ఉన్నారు. మరి వీరంతా సిపిఎస్ అమల్లోకి వచ్చాక ఉద్యోగాల్లో చేరాలనే కారణంతో వారికి పాత పెన్షన్ పథకం ఓపీఎస్‌ను వర్తింపచేయలేదు. అయితే నోటిఫికేషన్ ముందే వచ్చింది కాబట్టి తమకు కూడా ఈ యొక్క పాత పెన్షన్ విధానాన్ని వర్తింపచేయాలని జెప్పేసి వీరు సుదీర్ఘ కాలంగా అయితే పోరాటం చేస్తూ ఉన్నారు. వీరి మొర ఆలకించిన ప్రభుత్వం సుమారు 11,000 మంది ఉద్యోగులకు పాత పెన్షన్ విధానాన్ని వర్తింపజేసే ప్రతిపాదనకు కూడా ఆమోదం తెలిపింది. మరి దీనివల్ల వారి పదవి విరమణ తర్వాత ఆరోగ్య భద్రత అనేది లభిస్తుంది అనేటటువంటి నమ్మకం కలిగింది. ఇకపోతే 2 ప్రధాన నిర్ణయాల వల్ల మొత్తం మీద రాష్ట్రంలోని దాదాపుగా 26,000 మంది ఉద్యోగుల కుటుంబాల్లో కొత్త వెలుగులైతే నిండాయి. పదవి విరమణ వయసులో 62 ఏళ్లు పెరగడం వల్ల 15,000 మందికి, అలాగే పాత పెన్షన్ అమలు వల్ల మరొక 11,000 మందికి లబ్ధి చేకూరనుంది. మరి గత ప్రభుత్వ హయాంలో సాధారణంగా ప్రభుత్వ ఉద్యోగులకు రిటైర్మెంట్ వయస్సు పెంచినప్పటికీ, కార్పొరేషన్లను మరియు సొసైటీలలో పనిచేసే వారిని విస్మరించడం పట్ల గతంలో తీవ్ర అసంతృప్తి అయితే వ్యక్తమైంది. మరి ఇప్పుడు ప్రస్తుతం ఆ వివక్షను తొలగించి అందరికీ సమాన ప్రాధాన్యత ఇవ్వటం అనేది విశేషం. ఈ యొక్క సానుకూల నిర్ణయాల పట్ల ఆంధ్రప్రదేశ్ ఉద్యోగ సంఘాల నేత అయినటువంటి విద్యాసాగర్ గారు హర్షం వ్యక్తం చేస్తూ, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి ప్రత్యేక కృతజ్ఞతలు కూడా తెలియజేశారనమాట. సో, ప్రభుత్వం తీసుకున్నటువంటి ఈ యొక్క చర్య ఉద్యోగుల నైతిక స్థైర్యాన్ని పెంచుతుందని, వారి యొక్క కష్టానికి తగిన ప్రతిఫలం దక్కిందని ఉద్యోగ సంఘాలు కొనియాడాయి. మరి చాలా కాలంగా పెండింగ్‌లో ఉన్నటువంటి ఈ 2 సమస్యల పరిష్కారం కావడంతో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఉద్యోగులు సంబరాల పండుగలైతే చేసుకుంటున్నారు.
రానున్న రోజుల్లో క్యాబినెట్ ఆమోదం పొంది, జీవోలు విడుదలైన వెంటనే ఈ నిర్ణయాలైతే పూర్తి స్థాయిలో అమలుకి రానున్నాయనైతే తెలుస్తుంది. సో, ఫ్రెండ్స్ మనం ఇప్పుడు ఇదివరకు చెప్పుకున్నట్టుగా కార్పొరేషన్‌లు, సొసైటీలు, ప్రభుత్వ రంగ సంస్థల ఉద్యోగుల పదవీ విరమణ వయస్సు పెంపనేది 60 సంవత్సరాల నుండి 62 ఏళ్లకు పెంపైతే జరిగింది. మరి ఈ యొక్క నిర్ణయం వల్ల సుమారు 15,000 మంది ఆహ్, ఉద్యోగుల సేవా కాలం అనేది మరొక 2 ఏళ్ల పాటుగా పెరగనుందనమాట. మరి సీపీఎస్ అమలుకు ముందు నోటిఫికేషన్ వచ్చి, ఆ తర్వాత చేరిన వారికి పాత పెన్షన్ విధానం ఓపీఎస్ అనేది వర్తింపజేస్తూ ఉన్నారు. మరి పాత పెన్షన్ విధానం ద్వారా సుమారుగా 11,000 మంది ఉద్యోగులకు పెన్షన్ సౌకర్యమైతే లభించనుంది. మరి ముఖ్యమంత్రి ఆమోదం పొందినటువంటి ఈ యొక్క ఫైల్‌లు త్వరలోనే జరగబోయే రాష్ట్ర క్యాబినెట్ సమావేశం ముందుకైతే వెళ్ళనున్నాయి. మనకు ఈ నెల ఆహ్, ఫస్ట్ వీక్‌లోనే క్యాబినెట్ భేటీ అయితే ఉండబోతుందండి. సో, ఫస్ట్ 10 డేస్ లోపల మరి చూడాలి. మరి క్యాబినెట్ భేటీ గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన వెంటనే అధికారికంగా జీవోలు విడుదలైతే కానున్నాయన్నమాట. మరి ఈ మేరకు మనం చూసుకున్నట్లయితే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కార్పొరేషన్, సొసైటీ ఉద్యోగుల యొక్క పదవీ విరమణ వయసును 62 ఏళ్లకు పెంచడంతో పాటుగా నోటిఫికేషన్ ముందు వచ్చినటువంటి సీపీఎస్ ఉద్యోగులకు పాత పెన్షన్ విధానాన్ని అమలు చేయాలనైతే నిర్ణయించింది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఈ యొక్క 2 కీలక ఫైళ్లపై సంతకం చేయడంతో సుమారు దాదాపుగా 26,000 మంది ఉద్యోగులకు మేలు జరగనుందనమాట. మరి ఇది ఉద్యోగుల దీర్ఘకాలిక డిమాండ్‌ల పరిష్కరించడంలో ప్రభుత్వం తీసుకున్నటువంటి అతి పెద్ద ముందడుగుగా అయితే నిలుస్తుందని చెప్పవచ్చు. సో, ఇది ఫ్రెండ్స్ ఇప్పటివరకున్న తాజా సమాచారము. వీడియో నచ్చినట్లయితే తప్పకుండా వీడియోకి లైక్ చేయండి. అలాగే ఈ వీడియోని తోటి ఉద్యోగ పెన్షన్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానెల్ చూస్తున్న వారైతే ఖచ్చితంగా మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.